అందుబాటులో వచ్చే వరకు, గవర్నమెంట్ మెడల్ వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. రెడ్డి గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి, సమయం లేదు. రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉంటున్నారు, చాలామంది అంటున్నారు ఎడ్యుకేషన్ మీద సమయం కేటాయించలేకపోతున్నారు. హోంశాఖ ఆయన చేతిలో ఉంది, సీఎంగా ఆయనే ఉన్నారు. ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క బీజేపీ, వీళ్ళందరూ కూడా రాజకీయాలు మాట్లాడకపోయినా అన్నీ వాటికే మిళితం అయ్యాయి కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. ఇంత బిజీ షెడ్యూల్లో అసలు దృష్టి పెట్టట్లేదా, లేకపోతే కావాలనే ఎస్కేప్ అవుతున్నారా? ఏమనుకుంటున్నారు మీకున్న అనుభవంతో? అంటే ఈరోజు నేను చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ఈ యొక్క ప్రైమ్ 9 న్యూస్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఒక ముఖ్యమంత్రిగా విద్యాశాఖను నిర్వహించడం అనేటటువంటిది అసాధ్యమైన విషయం. కరెక్ట్. ఎస్. ఎందుకంటే విద్యాశాఖ అనేటటువంటిది ఏ రోజుకు ఆ రోజు సమీక్షించి ఎస్ రేపేం చేయాలనేటటువంటిది కానీ, లేదా విద్యా వ్యవస్థలో రోజు వచ్చేటటువంటి సమస్యలను అప్డేట్ చేసుకొని అధికారులకు తక్షణం ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి శాఖ విద్యాశాఖ. కానీ ఈరోజు మనము నోవాటెల్ హోటల్లో మీటింగ్ కానీ, లేదా నోవాటెల్ హోటల్లో లిఫ్ట్ ఆగిపోయింది అనేటటువంటి వార్త కానీ ఇదే ప్రధానమైపోతుంది తప్ప, ఇప్పుడే వస్తుంది జపాన్కు బయలుదేరిన ముఖ్యమంత్రి. 22 వరకు ముఖ్యమంత్రి గారు ఇంకా ఇక్కడ ఉండరు. కానీ అల్టిమేట్గా విద్యా వ్యవస్థకు సంబంధించి ఇది చాలా క్రూషియల్ టైం. రేపు వచ్చే విద్యా సంవత్సరంలో పుస్తకాలు అందించడం కానీ, విద్యార్థులకు బట్టలు అందించడం కానీ, సిలబస్ మార్చడం కానీ, లేదా వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులను, తల్లిదండ్రులను, అదేవిధంగా అధ్యాపకులను తయారు చేయడం కానీ, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను మెరుగుపరచడం కానీ, అదేవిధంగా ఈ యొక్క ఫీజులకు సంబంధించినటువంటి వరకు ఎవరికైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే దాదాపు 1,20,00,000 మంది పేరెంట్స్ జూన్ 1వ తారీఖు వస్తుందంటే రంజాన్ వచ్చిన దానికంటే ఎక్కువ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఫీజులు కట్టాలి. శ్రీ చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజీలో, తెలుగు అకాడమీలో పుస్తకాలు 1500, మీ దగ్గర 15,000 ఎందుకని అని అడగాలి. అదేవిధంగా వాళ్ళకు ఉండేటటువంటి ఇంకా మిగతా విషయాలు కానీ 3,50,000 రూపాయలు ఏ రకంగా అంటే మెడికల్ కాలేజీ ఫీజు కూడా లేదు, ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు కూడా లేదు. ఇటువంటి ఫీజులపైన చర్చ చేసి రాబోయేటటువంటిది. కాబట్టి నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి జపాన్ నుంచి రాగానే దీనికి సంబంధించి సమగ్రంగా విద్యార్థుల యొక్క ఫీజులు కానీ, రెడ్డి గారు సీఎం తలుచుకుంటే జపాన్ నుంచి కాదు, జపాన్లో వెళ్ళే ఫ్లైట్ దిగిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా మన బోర్డు సెక్రటరీని ఆదేశించి ఈ ఆన్లైన్ క్లాసులు బంద్ చేయమని ఒక జీవో కూడా ఇవ్వచ్చు కదా సార్? అంతవరకు అవసరమా? 23 వరకు నేను ఏమంటున్నానండి, ముఖ్యమంత్రి గారు కాదు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి విద్యాశాఖను చూసేటటువంటి అధికారి కానీ, లేదా విద్యాశాఖ కార్యదర్శి లంచ్ టైంలో వాళ్ళు మాట్లాడుకునే సమయంలో ఒక 5 నిమిషాలు కేటాయిస్తే శ్రీ చైతన్య నారాయణకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అంటే మాకు ఒకటి అర్థమవుతుంది సార్, ప్రైమ్ 9 ఈ చర్చ చేపట్టిన తర్వాత పవన్ కుమార్ గారు మీరు కూడా వినండి, వినపడుతుందా? ప్రతి జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అంటే జిల్లాకి ఫస్ట్ మెజిస్ట్రేట్ ఆయనే, జిల్లా కలెక్టర్ ఆయనే, డిఐఓ అలాగే బోర్డు సెక్రటరీ వీళ్ళ మీద హైకోర్టులో అప్రోచ్ అయ్యి ఇంకా ఈ యాజ్ పర్ జీవో సమ్మర్ వెకేషన్ ఇచ్చారు కదా, దాని వైలేషన్ జరిగింది కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవడానికి వీళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చి కోర్టులో రిట్ ఫైల్ చేస్తే దీనికి న్యాయం జరుగుతుందని చాలా మంది మేధావులు మనకు ఫోన్ చేస్తున్నారు. మీరేమంటారు? 100% జిల్లా కలెక్టర్ వచ్చేసి జ్యూరిస్డిక్షన్ సార్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు వచ్చి స్టేట్ కు వస్తారు. మనకి ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, ఏ జిల్లాలో అయితే వైలేషన్ అయినాయో ప్రతి జిల్లా కలెక్టర్ ఇంక్లూడింగ్ ఆర్టీఓ సార్, ఆర్టీఓ అని కూడా పార్టీ చేస్తున్నాము. ఎందుకంటే ఆర్టీఓ ఇస్ ద జ్యూరిస్డిక్షన్ అని చెప్పి ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో దాంట్లో ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది మనకి ఆల్రెడీ చట్టం సార్ అది. ఆర్టీఓ గారు ఒకవేళ డిఐఓ గారు స్పందించకపోతే ఇమీడియట్ గా ఆర్టీఓ గారు వచ్చి వెరిఫై చేసుకొని వారు చర్యలు తీసుకునే అధికారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. మీరు ముట్టడి కార్యక్రమాలు పెట్టారు, తర్వాత ఈ కేసు వేస్తున్నారు, ఎప్పుడు వేస్తున్నారు, ఏంటి నెక్స్ట్ కార్యాచరణ? టైం లేదు, 1 నిమిషంలో చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే సార్ ఒకటి సార్, ఫస్ట్ ముఖ్యంగా మనం గమనిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పారిపోతున్నారా దేశం వదిలి, లేకుంటే మామూలుగా తప్పించుకునే దానికి ఏమన్నా జపాన్ పర్యటన పెట్టుకున్నారు? మీరే చెప్పాలి విద్యార్థి సంఘ నాయకులుగా. రెండు రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు ఒకటేసారి అయినాయి, ఒక రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చి 3 రోజులుగా వస్తుంది, 3 విద్యార్థులు అసూలు బాశారు అక్కడ.
మరి ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అసలు రిజల్ట్ వస్తుందా రాదా సుస్పష్టమైన సమాధానం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అడిగితే 21 అని చెప్పి నిన్న సమాధానం చెప్పడం జరిగింది సార్. ఈ రోజు చూస్తే సీఎం గారు ఉండట్లేదు, మేబీ 22nd or 24th అంటున్నారు. ఇక్కడ వచ్చిన ఇంకొక గ్యాప్ ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ కూడా 23rd రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ పరీక్ష అయిపోయినాక 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినాయి, ఆ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడానికి వారి బోర్డు ఒక కృషి చేసింది. మరి ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం నిద్రపోతుందా, లేకుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకి రిజల్ట్లు అవసరం లేదనుకుంటుందా? కార్పొరేట్ మాఫియా అని ఏదైతే చెప్తారో వాళ్ళ ఫీజులు అయ్యే వరకు రిజల్ట్లు ఇవ్వరు అని చెప్పి ఏమైనా ఫిక్స్ అయ్యారు. అసలు రిజల్ట్ ఎందుకు దాస్తున్నారు? ఈ రిజల్ట్ అనౌన్స్ చేయాల్సింది కూడా యాక్చువల్ గా ప్రతిసారి విద్యాశాఖ మంత్రి రిలీజ్ చేస్తారు సార్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వెళ్ళి అక్కడ నుంచి సిడి ద్వారా రిలీజ్ చేయాల్సింది విద్యాశాఖ మంత్రి. 10th క్లాస్ రిజల్ట్ ఇంత ముందు అనౌన్స్ చేస్తున్నారు అంటే ఒకప్పుడు ఈ సోషల్ మీడియా లేని టైంలో పేపర్లు పట్టుకొని సిడి ఎప్పుడు పెడతారు అని చెప్పి ఎదురు చూసే కాలం నుంచి నేడు విద్యాశాఖ మంత్రి లేడు, ఇప్పుడు రిజల్ట్ ఎవరు అనౌన్స్ చేయాలి అని చెప్పి కూడా చూస్తున్నాం సార్. కాబట్టి మేము ఒకటే కార్యాచరణ అయితే పెడుతున్నాం సార్. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో అయితే అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారో కార్పొరేట్ కాలేజీలు, ఆ కళాశాలల ముందు ధర్నా నిర్వహిస్తాం. ఇమీడియట్ గా ధర్నా చేసిన అదే రోజు సాయంత్రం ఏ కాన్స్టిట్యున్సీ అయితే ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఇంటి ముట్టడైతే ఖచ్చితంగా పవన్ కుమార్ గారు, మనకు సమయం లేదు, మళ్ళీ మీతో మాట్లాడతాను. యాక్చువల్గా రానున్న రోజుల్లో మీ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా రేపటి దినం నుంచి హైకోర్టులో కేసు వేయటం, కలెక్టర్ని పార్టీని చేయటం, ఆర్డీఓని పార్టీ చేయటం, డిఐఓని పార్టీ చేయటం, కోర్టుకి అప్రోచ్ చేయడం ఒక పక్కనైతే రేపటి నుంచి మీరు ఆన్లైన్ క్లాసులు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ప్రతి కాలేజీకి పేరెంట్స్ స్టూడెంట్ అసోసియేషన్ తరపున వెళ్ళి మీరు ధర్నా కార్యక్రమాలు ముట్టడి కార్యక్రమాలు చేస్తామన్నారు. మంచిదే, ప్రజలకు న్యాయం జరగాలి. సమ్మర్ వెకేషన్లో జరిగిన క్లాసులన్నీ బంద్ చేయాలి. June 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి క్లాసులు జరగాలని ఆశిద్దాం. ప్రైమ్ 9 మీకు ఎప్పుడు అండదండగా ఉంటుంది. మీ విద్యార్థి సంఘ నాయకులు కానీ మేధావులకు కానీ మీ 24/7 ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కోసం నిష్పక్షపాతంగా నిజం ఏదైతే ఉందో చూపించడానికి ప్రైమ్ 9 వేదిక మీకు ప్రయత్నం చేస్తాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.